హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మన ముందు వీడియోలో డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. అదేవిధంగా ఆ డేటాబేస్లోకి టేబుల్స్లో ఉండే డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలో కూడా నేర్చుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకుంటారంటే డేటాబేస్లో ఉన్న డేటాని ఎలా రిట్రైవ్ చేసుకోవాలో, అదేవిధంగా ఆ రిట్రైవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని లిస్ట్ వ్యూలో ఎలా డిస్ప్లే చేయాలో ఈ వీడియోలో మీరు క్లియర్గా నేర్చుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం డేటాబేస్లో డేటాని ఎలా రిట్రైవ్ చేయాలో ఆ ఫంక్షన్ ఇక్కడ డిఫైన్ చేద్దాం. దాని తర్వాత లిస్ట్ వ్యూని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇక్కడ ఫంక్షన్ నేమ్ వచ్చి క్వెరీ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఈ క్వెరీ నుంచి మనం ఏం రిట్రైవ్ చేస్తామంటే మన టేబుల్లో ఉండే ఆల్ రోస్ ని కూడా మనం రిట్రైవ్ చేస్తున్నాం. సో దానికోసం మీరు ఇక్కడ అరే లిస్ట్ అనేది మెన్షన్ చేయాలి. దాంతోపాటు ఈ అరే లిస్ట్ లో ఎవ్రీ రో కూడా మనకి సమ్ వాల్యూస్ ఉన్నాయి. అంటే టైటిల్, డిస్క్రిప్షన్, అదే విధంగా ఐడి, ఈ 3 కూడా మనం ఒక మోడల్ క్లాస్ లో డిఫైన్ చేయాలి. ఎందుకోసం అంటే మనం ఇక్కడ లిస్ట్ వ్యూ యూజ్ చేసాం కదా. సో లిస్ట్ వ్యూ యూజ్ చేసినప్పుడు అందులో మనం డిఫరెంట్ లిస్ట్ ఐటమ్స్ అనేవి డిస్ప్లే చేస్తున్నాం. సో ఎవ్రీ లిస్ట్ ఐటమ్ లో కూడా కొన్ని వేరియబుల్స్ అనేవి కామన్ గా ఉంటున్నాయి కదా. సో వాటికి మనం మోడల్ క్లాస్ అనేది డిఫైన్ చేయాలి. సో దీనికోసం మనం ముందు వీడియోలో డీటెయిల్ గా నేర్చుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో కూడా కొంచెం ఫాస్ట్ గా నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం మోడల్ క్లాస్ అనేది డిఫైన్ చేయాలి. న్యూ కాట్లిన్ ఫైల్ క్రియేట్ చేయండి. సో ఇక్కడ మీరు దీనికి నేమ్ వచ్చి నోట్ అని మెన్షన్ చేయండి. ఇందులో వేరియబుల్స్ ఏమున్నాయంటే నోట్ ఐడి, నోట్ నేమ్, అదేవిధంగా నోట్ డిస్క్రిప్షన్. సో ఈ నేమ్ అండ్ డిస్క్రిప్షన్ అనేవి స్ట్రింగ్ టైప్. సో వీటిని మీరు ఒక కన్స్ట్రక్టర్లో డిఫైన్ చేయాలి. సో వీటిని మీరు రిసీవ్ చేసుకునేటప్పుడు దిస్ డాట్ నోట్ ఐడి అని మెన్షన్ చేయాలి. సో ఇది కరెంట్ మన నోట్లో ఏవైతే డిఫైన్ చేసామో ఆ వేరియబుల్స్ లోకి మనం సెండ్ చేసే వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి. అంటే ఇక్కడ దిస్ డాట్ నోట్ ఐడి ఈక్వల్ టు నోట్ ఐడి అని ఉంది. సో నోట్ ఐడి అనేది మనం కాల్ చేసేటప్పుడు పంపిస్తాం. సో అది ఈ వాల్యూస్ లో స్టోర్ అవుతుంది. ఇక్కడ మీరు నోట్ అని మెన్షన్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ లైన్ వచ్చి వాల్ స్పేస్ db ఈక్వల్ టు దిస్ డాట్ రీడబుల్ డేటాబేస్ అని మెన్షన్ చేయండి. ఎందుకు మెన్షన్ చేసామంటే మనం డేటాబేస్ నుంచి ఎటువంటి ఆల్టర్నేషన్స్ చేయట్లేదు. అంటే డేటా ఇన్సెట్ చేయడం, అప్డేట్ చేయడం అలాంటివి చేయట్లేదు. జస్ట్ డేటాబేస్ లో ఉండే డేటాని రిట్రైవ్ చేసుకొని డిస్ప్లే చేస్తున్నాం అంతే. సో దానికోసం ఇక్కడ రీడబుల్ డేటాబేస్ అని మెన్షన్ చేసాం. అదే స్టోర్ లో అయితే మనం రైటబుల్ డేటాబేస్ అని మెన్షన్ చేసాం. సో అక్కడ మనం ఇన్సర్షన్ అయ్యి యూజ్ చేసాం కాబట్టి. నెక్స్ట్ మనం క్వెరీ మెన్షన్ చేయాలి. సో క్వెరీ ఏంటంటే మన టేబుల్లో ఉండే ఆల్ రోస్ ని కూడా యాక్సెస్ చేయాలి. సో అలా చేయాలంటే ఇక్కడ క్వెరీ ఏమని ఇవ్వాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో ఇక్కడ స్టార్ అనేది ఏంటంటే ఆల్ కాలమ్స్ ని రిఫర్ చేస్తుంది. అంటే మీరు ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందంటే టేబుల్ ఉండే ఎవ్రీ కాలమ్ కూడా మీకు రిట్రైవ్ అవుతుంది. ఆ క్వెరీని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి అనదర్ వేరియబుల్ క్రియేట్ చేద్దాం. సో దీంట్లో db డాట్ రా క్వెరీ అని మెన్షన్ చేయండి. ఇందులో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చి క్వెరీ ఏదైతే ఉందో అది మెన్షన్ చేయాలి. సో క్వెరీ అని, అదే విధంగా సెలక్షన్ ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం ఏమీ యూజ్ చేయట్లేదు. సో దానికోసం నల్ అని మెన్షన్ చేయండి. టేబుల్లో ఉండే రోస్ అన్ని కూడా ఈ వేరియబుల్ లో స్టోర్ అయిపోతాయి. సో ఈ వేరియబుల్ లో ఉండే వాల్యూస్ మనం రిట్రైవ్ చేయాలి. దానికోసం ఇక్కడ ఇఫ్ కండిషన్ మెన్షన్ చేయండి. సో ఇక్కడ వేరియబుల్ నేమ్ డాట్ మూవ్ టు ఫస్ట్, అంటే మన టేబుల్లో ఉండే ఫస్ట్ రో అనేది యాక్సెస్ అయితే ఇఫ్ కండిషన్ లో డూ వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డూ వైల్ అనేది ఎందుకు మెన్షన్ చేసామంటే సో మనకి టేబుల్లో డిఫరెంట్ రోస్ ఉంటాయి కదా. సో ఓన్లీ ఇఫ్ కండిషన్ మీరు మెన్షన్ చేస్తే ఏమవుతుందంటే ఓన్లీ ఫస్ట్ రో అనేది యాక్సెస్ అవుతుంది. సో నెక్స్ట్ రో కూడా యాక్సెస్ అవ్వాలి అంటే ఇక్కడ డూ వైల్ అని మెన్షన్ చేస్తాం. సో ఇందులో వైల్ కండిషన్ అనేది ఒకటి మెన్షన్ చేస్తాం. ఏంటంటే మూవ్ టు నెక్స్ట్ అని. సో దీని అర్థం ఏంటంటే ఫస్ట్ రో యాక్సెస్ అయిన తర్వాత సెకండ్ రో కూడా ఉంటే ఆటోమేటిక్ గా మళ్ళీ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ విధంగా ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ కేసు చూద్దాం. సో ఆ రోలో ఉండే ఎవ్రీ వాల్యూ కూడా మనం యాక్సెస్ చేయాలి. మన టేబుల్లో ఏమైతే కాలమ్స్ ఉన్నాయో ఐడి, టైటిల్ అండ్ డిస్క్రిప్షన్, ఆ 3 కూడా మనం యాక్సెస్ చేయాలి. దానికోసం మీరు ఇక్కడ ఈ విధంగా మెన్షన్ చేయండి. సో ఫస్ట్ ఐడి అనేది ఇంటీజర్ టైప్ కాబట్టి గెట్ ఇంట్ అని మెన్షన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ గెట్ కాలమ్ ఇండెక్స్ ఆర్ త్రో అని మెన్షన్ చేసాం కదా. దీని అర్థం ఏంటంటే ఒకవేళ మన రోలో ఏదైనా వాల్యూ అనేది ఉంటే ఆటోమేటిక్ గా అది స్టోర్ అవుతుంది. లేదు అని అంటే ఆ ఎర్రర్ ని మనకి సెండ్ చేస్తుంది. సో ఆ విధంగా మీరు రిమైనింగ్ 2 వేరియబుల్స్ కూడా డిఫైన్ చేయండి.
నెక్స్ట్ ఈ వాల్యూస్ అన్నిటిని కూడా మనం అరే లిస్ట్ లో స్టోర్ చేసుకోవాలి. సో అలా చేయాలంటే మనం ముందుగా ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దానికోసం మీరు ఇక్కడ గ్లోబల్ గా ఈ విధంగా మెన్షన్ చేయండి రిజల్ట్ లిస్ట్ అనేది. సో ఇది అరే లిస్ట్ టైప్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రిజల్ట్ లిస్ట్ డాట్ యాడ్. సో ఇక్కడ నోట్ టైప్ కాబట్టి ఈ యాడ్ లో మీరు నోట్ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఈ ఇఫ్ కండిషన్ కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి రిజల్ట్ లిస్ట్ లో ఆల్ రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయిపోతుంది. సో దాన్ని మీరు రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు రిటర్న్ స్పేస్ రిజల్ట్ లిస్ట్ అని మెన్షన్ చేయండి. సో మనం సక్సెస్ఫుల్ గా ఒక క్వెరీ అనేది ఎలా డిఫైన్ చేయాలో నేర్చుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఈ రిట్రైవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ని మన లిస్ట్ వ్యూలో ఎలా డిఫైన్ చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం మన లిస్ట్ వ్యూకి ఒక అడాప్టర్ క్లాస్ అనేది డిఫైన్ చేయాలి. సో ఈ అడాప్టర్ క్లాస్ అంటే ఏంటంటే మనం ఈ లిస్ట్ వ్యూలో లిస్ట్ ఐటమ్ కి ఒక వ్యూ అనేది డిఫైన్ చేయడం జరిగింది. సో ఆ వ్యూతో పాటు దానికోసం ఒక మోడల్ క్రియేట్ చేసాం. ఈ వ్యూ అండ్ మోడల్ కలిపి మనం ఒక అడాప్టర్ అనేది డిఫైన్ చేయాలి. సో ఇదేం చేస్తుందంటే మన లిస్ట్ వ్యూలో ఉండే ఎవ్రీ ఐటమ్ కూడా ఏ డేటా అయితే కావాలో ఆ డేటాని బైండ్ చేస్తుంది. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మెయిన్ యాక్టివిటీలో ఆన్ క్రియేట్ మెథడ్ తర్వాత ఇన్నర్ క్లాస్ డిఫైన్ చేయండి. బేస్ క్లాస్ వచ్చి బేస్ అడాప్టర్ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఆల్ట్ ఎంటర్ క్లిక్ చేసి ఇంప్లిమెంట్ మెంబర్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఆల్ మెథడ్స్ కూడా సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయండి. నెక్స్ట్ మనం కన్స్ట్రక్టర్ అనేది డిఫైన్ చేయాలి. సో ఈ కన్స్ట్రక్టర్ లో మనం కాంటెక్స్ట్ ని రిసీవ్ చేసుకుంటాం. అదే విధంగా మనం ఏవైతే ఇన్ఫర్మేషన్ ని డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ కూడా రిసీవ్ చేసుకోవాలి. సో దానికోసం లిస్ట్ నోట్స్ అనే వేరియబుల్ క్రియేట్ చేయండి. సో ఇది టైప్ వచ్చి అరే లిస్ట్. నెక్స్ట్ ఇది రిటర్న్ టైప్ ఏమో సూపర్ అంటే బేస్ అడాప్టర్ ని కాల్ చేస్తుంది. నెక్స్ట్ ఈ కన్స్ట్రక్టర్ లో ఉన్న వేరియబుల్స్ ని మనం రిసీవ్ చేసుకోవడానికి మనం ఇంటర్నల్ గా వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. సో ఈ విధంగా మీరు మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఈ మెథడ్స్ కోసం మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. సో ఇక్కడ గెట్ కౌంట్ అంటే నెంబర్ ఆఫ్ లిస్ట్ నోట్స్ అనేవి ఎన్ని ఉన్నాయని. సో మనకి అది ఎలా తెలుస్తుందంటే మనం సెండ్ చేసే లిస్ట్ నోట్స్ లో ఎన్ని నోట్స్ అయితే ఉన్నాయో అవే మనకి లిస్ట్ ఐటమ్స్ కింద డిస్ప్లే అవుతాయి. సో దానికోసం లిస్ట్ నోట్స్ డాట్ సైజ్ అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ గెట్ ఐటమ్. సో ఈ మెథడ్ ఏంటంటే ఎవ్రీ టైం కూడా లిస్ట్ వ్యూలో ఐటమ్ అనేది యాడ్ అయ్యేటప్పుడు ఈ గెట్ ఐటమ్ మెథడ్ కూడా కాల్ అవుతుంది. సో అప్పుడు ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే ఆ ప్రెసెంట్ ఏదైతే పొజిషన్ ఉందో దాన్ని రిటర్న్ చేయాలి. దానికోసం మీరు ఇక్కడ రిటర్న్ లిస్ట్ నోట్స్ ఇక్కడ P0 అని మెన్షన్ చేయండి. సో ఇక్కడ మనకి రిసీవ్ చేసుకున్నప్పుడు P0 అని ఉంది కాబట్టి P0 అని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ గెట్ ఐటమ్ ఐడి. సో ఇక్కడ ఐడి వచ్చి P0. నెక్స్ట్ దీన్ని లాంగ్ లోకి కన్వర్ట్ చేయాలి. సో ఎందుకంటే రిటర్న్ టైప్ లాంగ్ అని ఉంది కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ గెట్ వ్యూ. ఇదే మనకి ఇంపార్టెంట్ అయింది. సో ఇందులో ఏం చేయాలంటే మనం ఏదైతే వ్యూ క్రియేట్ చేసామో లిస్ట్ ఐటమ్ కి దాన్ని ఇక్కడ డిఫైన్ చేయాలి. సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఏ విధంగా మెన్షన్ చేసానో ఆ విధంగా టైప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నల్ గా ఒక వేరియబుల్ క్రియేట్ చేయండి. సో మై నోట్ అని. ఇందులో ఏం స్టోర్ చేస్తామంటే ఎవ్రీ లిస్ట్ ఐటమ్ కాల్ అయినప్పుడు ఈ మెథడ్ కాల్ అవుతుంది కదా. సో అప్పుడు ఆ పొజిషన్ మనకి ఎలా తెలుస్తుంది అంటే P0 ద్వారా తెలుస్తుంది. సో ఇక్కడ లిస్ట్ నోట్స్ P0 అని మెన్షన్ చేస్తే ఆ నోట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మై నోట్ లో స్టోర్ చేస్తాం. సో దాన్ని మన లిస్ట్ ఐటమ్ లో ఉండే ఎలిమెంట్స్ కి అసైన్ చేస్తే సరిపోతుంది. సో దానికోసం మీరు ఇక్కడ ఈ విధంగా మెన్షన్ చేయాలి మై వ్యూ డాట్ టీవీ టైటిల్. సో ఈ టైటిల్ కి మనం టెస్ట్ అనేది మై నోట్స్ డాట్ నోట్ నేమ్ అని మెన్షన్ చేయండి. సో ఫస్ట్ మనకి లిస్ట్ ఐటమ్ లో ఉండే టైటిల్ అనేది అసైన్ చేస్తాం. నెక్స్ట్ డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేయాలి. సో దానికోసం ఈ విధంగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనం లిస్ట్ ఐటమ్ లో డిలీట్ అండ్ ఇన్సెట్ అనే ఐకాన్స్ కూడా క్రియేట్ చేసాం ఇమేజ్ వ్యూ. సో వాటికి కూడా ఫంక్షనాలిటీని ఇందులోనే డిఫైన్ చేయాలి మనం. సో దానికోసం సెట్ ఆన్ క్లిక్ లిజనర్స్ అని డిఫైన్ చేయండి. సో వీటిని మనం నెక్స్ట్ వీడియోలో డిఫైన్ చేద్దాం. అంటే మన టేబుల్లో ఉండే డేటాని ఎలా డిలీట్ చేయాలి, అదే విధంగా ఎలా అప్డేట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకోవడం జరుగుతుంది. చివరిగా ఇక్కడ రిటర్న్ స్పేస్ మై వ్యూ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ లిస్ట్ వ్యూకి ఈ అడాప్టర్ క్లాస్ ఏదైతే ఉందో దాన్ని సెట్ చేయాలి. దానికోసం మనం సపరేట్గా ఫంక్షన్ని డిఫైన్ చేద్దాం లోడ్ డేటా అని.
ఇందులో డేటాబేస్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయండి. ఎందుకంటే మనం అడాప్టర్ క్లాస్ ని కాల్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం డేటా అనేది సెండ్ చేయాలి. అంటే ఏ డేటా డిస్ప్లే అవ్వాలో ఆ డేటా సెండ్ చేయాలి. సో ఆ డేటా మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే డేటాబేస్ నుంచి వస్తుంది. దానికోసం ఇక్కడ డేటాబేస్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో డేటాబేస్ నుంచి మనం డేటాని రిట్రీవ్ చేసుకుంటున్నాం కాబట్టి దానికోసం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి, లిస్ట్ నోట్స్ అని. సో గ్లోబల్ గా ఈ విధంగా మీరు మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ లిస్ట్ నోట్స్ డాట్ క్లియర్ అని మెన్షన్ చేయండి. సో డేటాబేస్ లో ఉండే డేటా స్టోర్ అవ్వక ముందు మనం ఈ వేరియబుల్ ని క్లియర్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వెరీ మెన్షన్ చేయాలి. సో దానికోసం సపరేట్ వేరియబుల్ కర్సర్ అని తీసుకొని డేటాబేస్ డాట్ క్వెరీ అని మెన్షన్ చేయండి. సో ఇప్పుడు రిట్రీవ్ అయిన డేటా అంతా కూడా కర్సర్ లో స్టోర్ అవుతుంది. సో ఈ కర్సర్ ని మన లిస్ట్ నోట్స్ లో అసైన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అడాప్టర్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ దిస్ కామా లిస్ట్ నోట్స్ అని మెన్షన్ చేయాలి. సో ఏదైతే సెండ్ చేయాలనుకుంటున్నామో అవి. ఇప్పుడు లిస్ట్ వ్యూకి అడాప్టర్ ని సెట్ చేద్దాం. దానికోసం డాట్ అడాప్టర్ ఈక్వల్ టు మై నోట్స్ అడాప్టర్ అని మెన్షన్ చేయండి. సో ఈ లోడ్ డేటా అనేది ఎప్పుడు కాల్ చేస్తామంటే మనం ఆన్ రెజ్యూమే మెథడ్ లో ఉన్నప్పుడు కాల్ చేయాలి. ఎందుకంటే మనం ఎవ్రీ టైం యాప్ ఓపెన్ చేసినప్పుడు ఆన్ రెజ్యూమే మెథడ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో దానికోసం మనం ఇక్కడ ఆన్ రెజ్యూమే మెథడ్ లో లోడ్ డేటా అని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మనం XML ఫైల్లో ఈ లిస్ట్ వ్యూ అనేది ఒకవేళ డిస్ప్లే అవ్వకపోతే, అంటే ఏ రో కూడా లేకపోతే మనకి ఒక ఇమేజ్ అదే విధంగా ఒక టెక్స్ట్ అనేది డిస్ప్లే అవ్వాలనుకున్నాం కదా. సో అలా చేయాలంటే మనం ఆన్ రెజ్యూమే మెథడ్ లో చెక్ చేయాలి. బట్ మనకి డేటాబేస్ లో డేటా ఉందా లేదా అని తెలియాలి అని అనుకుంటే దానికోసం మనం సెపరేట్ గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. సో ఆ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనకి డేటాబేస్లో ఏవైనా రోస్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంటే మనకి లిస్ట్ వ్యూ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ లేకపోతే ఎంటీ ఇమేజ్ వ్యూ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ తర్వాత మెయిన్ యాక్టివిటీకి వద్దాం. సో ఇక్కడ చెక్ సైజ్ అదేవిధంగా రిటర్న్ టైప్ ఇంట్ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కౌంటర్ అనేది 0 అని తీసుకున్నాం. ఎందుకంటే మనం ఏమైనా రోస్ ఉంటే ఈ కౌంట్ని ఇంక్రిమెంట్ చేసి దాన్ని రిటర్న్ చేసేటప్పుడు వాల్యూ 0 అయితేనేమో మనకి డేటాబేస్ లేదని అర్థం. ఒకవేళ మోర్ దెన్ 1 ఉంటే ఆటోమేటిక్గా డేటాబేస్ ఉంది కాబట్టి లిస్ట్ వ్యూ అనేది డిస్ప్లే అవ్వాలి. సో దానికి లాజిక్ తర్వాత ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ డేటాబేస్ అనేది రీడబుల్ డేటాబేస్ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వెరీ వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటాబేస్. సో సేమ్ మనం క్వెరీలో ఎలా యూజ్ చేసామో ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ ఇక్కడ మనం సేమ్ పైన ఏ విధంగా యూజ్ చేస్తామో అలాగే యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ కౌంటర్ ప్లస్ అంటే జస్ట్ కౌంట్ చేస్తాం డేటాబేస్ లో ఏమైనా రోస్ ఉన్నాయా లేదా అని. ఒకవేళ ఉంటే 0 కాకుండా సమ్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని మెయిన్ యాక్టివిటీలో మనం డిఫైన్ చేద్దాం. సో ఇక్కడ కూడా మనం డేటాబేస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే డేటాబేస్ ని యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ ఏంటంటే డేటాబేస్ డాట్ చెక్ సైజ్ గ్రేటర్ దాన్ 0. సో ఇప్పుడు మనం రిటర్న్ చేసిన వాల్యూ అనేది 1 అయితే ఆటోమేటిక్ గా మనకి లిస్ట్ వ్యూ అనేది డిస్ప్లే అవ్వాలి. సో లిస్ట్ వ్యూ డిస్ప్లే అయితే నో నోట్స్ అనే విజిబిలిటీ అనేది గాన్ అని మెన్షన్ చేయాలి. ఒకవేళ ఫాల్స్ అయితే మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం నో నోట్స్ డాట్ విజిబిలిటీ అనేది వ్యూ డాట్ విజిబుల్ అని మెన్షన్ చేస్తాం. సో రన్ చేసే ముందు యాడ్ నోట్స్ అనే ఫైల్ ఓపెన్ చేయండి. సో ఇందులో ఇక్కడ నోట్ యాడ్ అయితే మనకు ఆటోమేటిక్గా మెయిన్ యాక్టివిటీకి రావాలి కదా. సో దానికోసం ఇక్కడ ఫినిష్ అని మెన్షన్ చేయండి. ఎల్స్ బ్లాక్కి ఫినిష్ అక్కర్లేదు, ఎందుకంటే నోట్స్ అనేది యాడ్ అవ్వకపోతే ఆ యాక్టివిటీలోనే ఉంటుంది. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత రన్ చేసి చూడండి. సో సక్సెస్ఫుల్ గా మన యాప్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి లిస్ట్ ఐటమ్స్ అనేవి డిస్ప్లే అయ్యాయి. సో మీరు ఏదైనా నోట్స్ అనేది ఇక్కడ టైప్ చేసి సేవ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఆ లిస్ట్ ఐటమ్ అనేది డిస్ప్లే అయిపోతుంది. ఈ వీడియోలో మనం డేటాబేస్ లో ఉండే డేటాని ఎలా రిప్రజెంట్ చేయాలో నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో ఈ అప్డేట్ అండ్ డిలీట్ ఫంక్షనాలిటీస్ ని యాడ్ చేద్దాం. అదేవిధంగా డేటాబేస్ లో టేబుల్ రోస్ ని డిలీట్ చేయడం అదేవిధంగా అప్డేట్ చేయడం నేర్చుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో.